సై అంటే సై అంటున్నారు అక్కడ సీనియర్ జూనియర్. ఎమ్మెల్యేకి చెక్ పెట్టేందుకు సీనియర్ వ్యూహాలు రచిస్తున్నారు. తన త్యాగ ఫలమేనని సీనియర్ అంటారు. తన స్వయం కృషేనని సిట్టింగ్ చెప్పుకుంటారు. ఇక లాభం లేదని సీనియర్ తన కొడుకుని తెరపైకి తెచ్చారు. ఇద్దరి మధ్య వర్గపోరుతో కాంగ్రెస్ అక్కడ నిలువునా చీలిపోయిందా? నేతల వర్గపోరుతో జిల్లా మంత్రి నలిగిపోవాల్సి వస్తుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఒకరు ఎమ్మెల్యే, మరొకరు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. ఇద్దరు అధికార పార్టీనే, కానీ పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది ఆ ఇద్దరి మధ్య వైరం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆధిపత్య పోరు పీక్ స్టేజ్ కి చేరుకుంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. మేఘారెడ్డి, చిన్నారెడ్డి వర్గాలు చెరోదారిలో వెడుతుండటంతో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక పరేషాన్ అవుతోంది పార్టీ క్యాడర్. నిన్న మొన్నటి దాకా సర్దుకుపోయిన చిన్నారెడ్డి వర్గం ఇప్పుడు తగ్గేదే లేదంటోంది. మేఘారెడ్డి తమను చిన్నచూపు చూస్తుండటంతో చిన్నారెడ్డి కూడా ఎమ్మెల్యేతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వనపర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారట హస్తం కార్యకర్తలు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి స్వతహాగా సౌమ్యుడు. ఇన్ని దశాబ్దాల రాజకీయాల్లో ఆయన ఎవరి జోలికైనా వెళ్లి ఘర్షణ పడ్డ సందర్భాలు అరుదు. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు కూడా చాలా తక్కువనే చెప్పాలి. వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అలాగే వ్యవహరించారు. కానీ ప్రస్తుతం ఆయన తన సహజ ప్రవృత్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వనపర్తిలో వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే మేఘారెడ్డేనని ప్రచారం బలంగా ఉంది. వనపర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డి నియోజకవర్గంలో పట్టు బిగిస్తున్నారు. అధికారులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సహజంగానే పోలీసులు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లే వింటున్నారట. దీంతో పార్టీలోకి తన కళ్ల ముందొచ్చిన మేఘారెడ్డి అంతా తానేనంటూ వ్యవహరిస్తుండడం, తనకు ప్రాధాన్యం తగ్గించడంతో తీవ్ర అవమానంతో రగిలిపోతున్నారట చిన్నారెడ్డి. ఇలాగే ఉంటే నియోజకవర్గంలో ఉనికి కోల్పోవాల్సి వస్తుందని సీనియర్ దూకుడు పెంచారని టాక్ హల్చల్ చేస్తోంది. వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో చిన్నారెడ్డి వర్గపోరుకు చాలా కారణాలున్నాయంటున్నారు. తనకు వయసు అయిపోతుందని ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తుండడం ఆయనలో కసిపెంచిందట. అందుకే వచ్చే ఎన్నికల నాటికి తన తనయుడు ఆదిత్యారెడ్డిని వారసుడిగా రాజకీయాల్లో నిలబెట్టాలన్న తపన చిన్నారెడ్డిలో కనిపిస్తోంది. చిన్నారెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి ఈ మధ్య చిన్నా చితక సమావేశాలకు, కార్యకర్తల ఇళ్లలో జరిగే కార్యాలకు హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆదిత్యారెడ్డిని ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉంచాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు చిన్నారెడ్డి. తన వర్గం బలగాన్ని పెంచుకునేందుకు కొత్త నాయకులను చిన్నారెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ప్రత్యేకించి గత ఎన్నికల ముందు దాకా బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు, మరీ ముఖ్యంగా మేఘారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారు. ఇక పార్టీ పరమైన సమావేశాలు కూడా వనపర్తి నియోజకవర్గంలో రెండేసి జరుగుతున్నాయి. ఒకటి చిన్నారెడ్డి వర్గానిదైతే మరోటి ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గానిది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదట చిన్నారెడ్డికే వనపర్తి కాంగ్రెస్ టికెట్ దక్కింది. కానీ తర్వాత ఆయన స్థానంలో తూడి మేఘారెడ్డి పేరుని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం మంత్రిగా పనిచేసిన అనుభవం చిన్నారెడ్డికి ఉంది. పార్టీలో ఆయన సీనియర్ అయినా గెలుపుపై అనుమానం ఉన్న పార్టీ అధిష్టానం కొత్త నాయకుడిని బరిలోకి దించింది. చిన్నారెడ్డి వర్గీయులు ఎన్నికల్లో మేఘారెడ్డికి పెద్దగా సహకరించలేదు. ఎన్నికల్లో యాక్టివ్ గా పనిచేయలేదు. ముఖ్య నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే చిన్నారెడ్డి తన వర్గంతో హాజరయ్యారు. అయితే ఎన్నికల్లో తూడి మేఘారెడ్డి నిరంజన్ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు. పార్టీ అధికారంలోకి రావడంతో చిన్నారెడ్డి పార్టీకి చేసిన సేవ, సీనియారిటీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రజాభవన్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మానిటర్ చేయడంతో పాటు పలు కీలక అంశాల్లో ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ బాధ్యతలతో చిన్నారెడ్డి హైదరాబాద్ లో ఎక్కువగా గడపాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా చిన్నారెడ్డి సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డికి చెక్ పెట్టాలని చిన్నారెడ్డి వర్గీయులు పథకం ప్రకారం పనిచేస్తున్నారని గుసగుసలో వినిపిస్తున్నారు. వనపర్తి
వనపర్తిలో వర్గ రాజకీయం జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు తలనొప్పిగా మారింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కూర్చలేకపోతున్నారట మంత్రి కూడా. మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య ఇమడలేకపోతున్న పార్టీ కార్యకర్తలు అధికారులు మంత్రికి తమ పరిస్థితిని మొరబెట్టుకుంటున్నారట. వనపర్తి నేతల వ్యవహార శైలిని మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. జూపల్లి ప్రోత్సాహంతోనే మేఘారెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దీంతో జూపల్లి కూడా ఎవరికి ఏమీ చెప్పలేకపోతున్నారట. వనపర్తి నేతల కొమ్ములాటలతో అధికార పక్షంలోనే అలజడి మొదలైంది. మరి ఈ సమస్యకు అధిష్టానం చెక్ పెడుతుందో లేక అధికార పక్ష నేతల మధ్య వైరం ప్రతిపక్షానికి ప్లస్ పాయింట్ గా మారుతుందో ఇప్పుడే చెప్పలేము.